ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి సర్వ ప్రచోదయాత్. సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాలేషు సర్వదా. ఓం సాయిరామ్. ఇది ఆత్మ సంయమ యోగంలో మనం నిన్న 28, 29 శ్లోకాలు అది చదువుకున్నాం. ఈరోజు దాన్ని రిపీట్ చేస్తూ ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగం షష్ఠోధ్యాయః. 6వ అధ్యాయంలో మనం 28, 29 చేసుకున్నాం. దాన్ని మనం రిపీట్ చేస్తూ భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనం జాగ్రత్తగా దాన్ని అవగాహన చేసుకుంటూ కొద్దిగా మనం ముందుకు నడుద్దాం. అయితే భగవంతుడు చెప్పింది ఏంటంటే, ఆత్మను పరమాత్మయందు లగ్నం అమర్చాలి. నీ యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది పరమాత్ముడి మీద లింక్ చేయాలి. ఆత్మ పరమాత్మ. అయితే ఎప్పుడైతే అది లగ్నం అవుతుందో, ఎప్పుడైతే లింక్ ఏర్పడుతుందో భగవంతునితో నీ తాలూకా లింక్, అంటే నీ తాలూకా మనస్సు భగవంతుని మీద పెడుతూ భగవంతుని మీద లగ్నం చేస్తూ ఎప్పుడైతే నీకు భక్తితో ఆయనతో లింక్ ఏర్పరచుకొని, అంటే లింక్ అంటే ఎలాంటిది, నీ తాలూకా మనస్సు భగవంతుని మీదే లగ్నం, ఇంకొక దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకొక దగ్గరికి వెళ్ళినచో మళ్ళీ లింక్ కట్ అవుతుంది. అందు గురించి అది ఎప్పుడైతే భగవంతుని మీద నువ్వు లగ్నం చేస్తున్నావో, అతి భక్తితో ఎప్పుడైతే నువ్వు ఏర్పరచుకున్నావో అప్పుడు నువ్వు మహా ఆనందాన్ని పొందగలవు అనేసి ఆయన 28వ శ్లోకంలో ఆయన చెప్పడం అయింది. అది ఎలా ఏర్పరచుకోవాలో ఇంతకుముందు చెప్పాడు. ఏ విధంగా నువ్వు చేసినట్టయితే భగవంతుడితో లింక్ ఏర్పరచుకుంటావు. నీ తాలూకా ఎప్పుడైతే నీ మనసులో ఏర్పడిన, అంటే భక్తిభావం, ప్రేమభావం, ఆయన చూసే భాగ్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఆనంద బాష్పాలతో నిండి ఆయన్ని చూస్తున్నావో అప్పుడు తప్పక నీకు మహా ఆనందాన్ని పొందగలవు. అది ఆయన చెప్పింది. నువ్వు ఏదైతే ఆనందాన్ని పొందుతున్నావో, ఎట్ ప్రజెంట్ నువ్వు బాహ్య దృష్టితో చూస్తున్నావు. బాహ్య దృష్టితో వస్తువులను చూసి ఆ వస్తువులు ఇంటికి వచ్చిన తర్వాత ఆ వస్తువుల మీద ప్రేమతో నువ్వు చూస్తూ ఉండి అదే నాకు మహా ఆనందం అనుకుంటూ నువ్వు నీకు కలిగిన అదే మహా అదృష్టం అనుకుంటూ ఏదైతే ఒక ఇల్లు కట్టుకున్నావో అనుకో, ఆ ఇల్లు అది మహా ఆనందాన్ని ఇస్తుందని నువ్వు అనుకుంటావు. అలాగే నువ్వు తాలూకా వస్తువులు ఇంట్లో ఉన్నావు అనుకో, ఒక సోఫా సెట్ అవని, ఒక టీవీ అవని, ఇవన్నీ నువ్వు ఏర్పరచుకున్నావు. ఒక కారు, ఇవన్నీ ఏర్పరచుకున్నావు. దీనితో నువ్వు ఆనందం పొందగలుగుతున్నావా? అందులో నీకు ఏమాత్రం ఆనందం
రాదు. నీకు అది టెంపరరీ. నీకు ఇంకా ఆశని పెంచుతూ ఇది కాదు ఇంకోటి కావాలి, అది కాదు ఇంకోటి కావాలి అన్న భావనతోనే నువ్వు సతమతం అవుతూ దాన్ని క్యాచ్ చేసుకోవడానికి నువ్వు పరుగులు తీస్తూ ఉన్నావు. కానీ దట్ ఈజ్ టెంపరరీ. నీకు పెర్మనెంట్ ఆనందం కావాలి అంటే నీ తాలూకా ఆత్మను పరమాత్మతో లింక్ చేస్తూ భక్తి భావనతో భగవంతుని నువ్వు ధ్యానించినట్టయితే తప్పక మహా ఆనందాన్ని పొందగలవు. అది ఇక్కడ చెప్తుంది. అయితే 29 ఏంటంటున్నాడు? సర్వభూతాస్తాత్మానం. సర్వభూతాస్త అంటే సర్వ ప్రాణులు యందు అంటే సర్వభూతాస్త. భూత అంటే ప్రాణులు. ఈ ప్రాణులన్నిటి యందును నువ్వు సకల భావంతో భగవంతుడిని ధ్యానించినట్టు ప్రతి వస్తువులోనూ ప్రతి జీవులోనూ భగవంతుడు ఉన్నాడు అన్న ధ్యానం నీకు కలిగినట్టయితే వాడు మహా ఆనందాన్ని పొందగలవు. సర్వభూతాస్తాత్మానం సర్వభూతాని ఆత్మని. అన్ని జీవరాశుల్లోనూ అన్ని వస్తువులు యందును భగవంతుడిని నువ్వు చూస్తున్నావు. అంటే ఏంటి? సర్వ ప్రాణుల యందును భగవంతుడు నువ్వు చూస్తున్నావు. సర్వభూతాస్త ఆత్మానం సర్వభూతాని ఆత్మాని అంటే ప్రాణులు అన్నింటి యందును ఆ తర్వాత ప్రాణులు అన్నింటినీ భగవంతుడి తాలూకా ఆధారం మీద ఉన్నాయి. భగవంతుడి తాలూకా అంటే వాటిని ఎలా చూస్తున్నావు అంటే భగవంతునితో సమానంగా చూస్తున్నావు. ఈక్వాలిటీ ఆఫ్ భగవాన్. ఇంకా దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. అలా చూస్తున్నట్టయితే సర్వభూతాస్తమానం సర్వభూతాని ఆత్మాని ఈక్షతో యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అన్నాడు. అంటే అన్నిట్లోపల ప్రాణులన్నింటినీ తన ఆత్మయందనే నీ తాలూకా ఆత్మ ఎలా ఉందో ఈ ఆత్మ అన్నది ఏంటంటే భగవంతుడి యొక్క శక్తి. ఇట్ ఈజ్ ఓన్లీ పవర్ ఆఫ్ ది గాడ్. దట్ పవర్ నాట్ ఓన్లీ విత్ యూ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే అన్ని ప్రాణుల యందును యు ఆర్ సీయింగ్ దట్ పవర్. ఆ పవర్ భగవంతుడు. అంటే భగవంతుని తాలూకా అంటే ఆత్మ పరమాత్మ. అంటే ఆ పరమాత్ముడు అన్ని జీవుల యందును ఆత్మయై ఉన్నాడు అని నువ్వు తెలుసుకున్నట్టయితే నీవు మహా ఆనందాన్ని పొందగలవు. సర్వభూతాస్త ఆత్మానం సర్వభూతాని ఆత్మాని ఈక్షతే చూసినట్టయితే అంటే తన ఆత్మయందు నీ ఆత్మలో ఎలా అయితే భగవంతుడు ఉన్నాడో అలాగే అన్ని జీవరాశుల యందును భగవంతుడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకున్నట్టయితే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శన. అలాగే నువ్వు భగవంతుని కూడా అన్ని జీవరాశుల్లోనూ నువ్వు భగవంతుని చూడగలవు. యూ కెన్ సీ భగవాన్ in all human beings. అనేసి you have to find out. First you have to find out. ఇది నువ్వు కంపల్సరీ నువ్వు చూడాలి. సర్వభూతాస్తం సర్వ ప్రాణుల యందును తన ఆత్మని సర్వభూతాన్ని ప్రాణులన్నింటినీ తన ఆత్మయందే అన్నింటినీ తన ఆత్మయందే అంటే నీ ఆత్మలో ఎలా అయితే భగవంతుడు పవర్తో నువ్వు ఎలా అయితే మాట్లాడుతున్నావో, ఎలా అయితే చూస్తున్నావో, ఎలా అయితే వింటున్నావో, ఎలా అయితే చేస్తున్నావో అలాగే
నీ తాలూకా పవరు ఎలా అయితే భగవంతుడు ఆత్మగా నిన్ను ఎలా అయితే చూస్తున్నాడో అలాగే అన్ని ప్రాణుల యందును భగవంతుడు ఉన్నాడు. అదే పవరు, ఆ పవర్నే ఆత్మ అని నువ్వు అనుకోవాలి. అన్ని ప్రాణుల యందు స్థితమై ఉన్నట్లు తన ఆత్మయందు ఎలా అయితే చూస్తున్నావో, ఎలా అయితే నువ్వు ఇది ఈ పవర్ను నువ్వు ఎలా అయితే నీ జ్ఞానంతో నువ్వు తెలుసుకుంటున్నావో అలాగే ఇతరుల ప్రాణులు యందు కూడాను భగవంతుని ఆత్మ ఉన్నది అని నువ్వు తెలుసుకో అనేసి ఇక్కడ చెప్తున్నాడు. సర్వభూతాస్తమానం సర్వభూతాని ఆత్మాని ఈక్షతో యోగయుక్తాత్మ అంటే సర్వవ్యాప్తమైన అన్నిట్లో ఏకీభావం కావాలి. అది నువ్వు చూడాలి. ఎలా చూడగలవు అంటే నీ యందు కూడా భగవంతుడు ఉన్నాడు, అలాగే బయట ఉన్న ప్రాణులు అన్నిటి యందును భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకొని అన్ని ప్రాణుల యందు భగవంతుడు ఉన్నాడు కనుక నువ్వు ఏ జీవికి కూడా హాని కలిగించకూడదు. ప్రతి జీవిలోను కూడా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకుంటూ నువ్వు ఏ జీవికి ఎటువంటి హాని కూడా కలిగించకుండా నువ్వు నీ శరీరంలో ఎలా అయితే ఒక దెబ్బ తగిలినా ఎలా అయితే నీకు నొప్పిగా ఉంటుందో అలాగే ప్రతి ప్రాణి యందు భగవంతుని తాలూకా రూపం ఉన్నది కనుక ఆ ప్రాణిని కూడాను అలాగే చూడాలి అన్న భావనతో ఈ నీ ఎందుగల ఆత్మ, ఆ తర్వాత ఇతర ప్రాణుల ఎందుగల ఆత్మ ఒక్కటే. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఈ భగవంతుడు ఏంటంటే మొత్తం అంతను ఈ ఆకాశాన్ని ఎలా అయితే చూస్తున్నావో, ఆకాశంలో మేఘాలు ఎలా చూస్తున్నావో, ఈ మేఘాలతో ఆకాశం కూడా చూస్తున్నావు, ఆకాశంతో మేఘాలు కూడా చూస్తున్నావు. ఆకాశం లేనిదే మేఘాలు ఉండవు, మేఘాలు లేనిదే ఆకాశం ఉండదు. అవి ఎలా అయితే నువ్వు చూస్తూ నువ్వు ఎలా అయితే అనుభవిస్తున్నావో అలాగే భగవంతుడు కూడాను అలాగే ఆకాశం అంతను మొత్తం యూనివర్స్ అంతను ఎలా అయితే నడిపిస్తున్నాడో అలాగే దీన్ని కూడా అలాగే నడిపిస్తున్నాడు అని నువ్వు తెలుసుకున్నట్టయితే నువ్వు చాలా జ్ఞానవంతుడివి. ఆ తర్వాత భగవంతుని తాలూకా ఆనందాన్ని నువ్వు పొందగలవు. అది ఇక్కడ 29లో చెప్తున్నాడనమాట. అయితే 30లో ఏంటంటున్నాడు? యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి. అక్కడ పశ్యతి సర్వత్రా మై పశ్యతి, అక్కడ యో మాం పశ్యతి సర్వత్రా అంటున్నాడు. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి అంటే సర్వ ప్రాణుల యందును ఆత్మరూపంలోనున్న ఎలా అయితే నన్ను అంటే ఆ భగవంతుణ్ణి, వాసుదేవుణ్ణి ఎలా అయితే ఆ పురుషుడు చూస్తున్నాడో, యోమాం పశ్యతి అంటే ఏ పురుషుడైతే ఎవరైతే యోమాం పశ్యతి ఏంటి చూస్తున్నాడు? నన్ను అంటే ఆ భగవంతుణ్ణి. ఏ పురుషుడైతే ఆ భగవంతుణ్ణి సర్వ ప్రాణుల యందు చూస్తున్నాడో, యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి. ఆ సమస్త ప్రాణులు అట్లే నా యందు అంతర్గతమైనట్లు నువ్వు భావించుకోవాలి. ఆయనలోనే అంతర్గతమై ఉన్నాయి అన్ని ప్రాణులు కూడాను. యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి, అట్లే నా యందు అవన్నీ అంతర్గతమై ఉన్నాయి అన్న భావనతో నువ్వు భావించుకోవాలి. తస్యాం నా ప్రణశ్యామి నచమే నా ప్రణశ్యతి అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా అన్నాడు.
తస్యాం అలాగనే నేను వాళ్ళకి అలాగే చూస్తాను. వాళ్ళు నాకన్నా ఇంకా దూరం అవ్వరు. నేను వాళ్ళకి దూరం అవ్వను, వాళ్ళు కూడా నాకు దూరం అవ్వరు అని అంటున్నాడు. అంటే సర్వంచమయ పశ్యతి తస్యాం న ప్రణశ్యాతి నచమే నా ప్రణశ్యతి. అయితే ఏంటి, వాట్ ఈస్ దిస్ వన్? జస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఏంటన్నాడు? ఫస్ట్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ యూ కెన్ సీ ది గాడ్, యూ కెన్ సీ ఆల్ హ్యూమన్స్. హ్యూమన్స్ ఇన్ ది గాడ్ అంటే భగవంతుని నీలో కాకుండా అన్ని ప్రాణుల యందును నువ్వు చూసినట్టే, అన్ని ప్రాణుల యందు నువ్వు చూసినట్లే అలాగే ఇది కూడా అంతే. అంటే ఆకాశంలో మేఘాలు ఇవి ఎలా ఉన్నాయి అంటే భగవంతుల్లో, అంటే ఆకాశంలో మేఘంలో ఆ మేఘాలు లేకపోతే, అంటే ఈ ఆకాశమే లేకపోతే మేఘాలు ఉండవు. తో ఆకాశం అన్నది ఎలా ఏర్పడ్డది అంటే ఇట్ ఈజ్ కైండ్ ఆఫ్ ప్రకృతి. అదే ప్రకృతికి మూల కారణం. ఆ ప్రకృతికి మూల కారణం ఏంటంటే ఈ ఆకాశం లేనిదే నీకు మేఘాలు, ఆ క్లౌడ్స్ అన్నది రావదు. ఆ క్లౌడ్స్ లేనిదే ఈ పంచభూతాలు అన్నది రాదు. ఏంటా పంచభూతాలు అంటే ఏంటి? ఇది మేఘాలు అంటే ఆకాశంలో ఉన్నది. ఈ ఆకాశంలో ఏంటి? ఈ ఆకాశంలో ఏంటంటే దెర్ ఈజ్ నో ఎయిర్. అంటే నీకు వాయువు అన్నది రాదు. ఆ వాయువే కానీ లేకపోయినతో అగ్ని ఉండదు. అగ్ని కానీ లేకపోతే అంటే ఇట్ ఈజ్ ఫ్రమ్ క్లౌడ్స్ ఓన్లీ. క్లౌడ్స్తోనే వాటరు, ఆ వాటర్తోనే అగ్ని. అంటే ఈ అగ్ని ఏంటి, ఎలా వస్తుంది? ఆకాశంలో మేఘాలు గుద్దుకుంటూ అగ్ని వస్తుంది, దానితో వర్షం ఏర్పడుతుంది. అదనమాట. ఎప్పుడైతే ఈ అగ్ని అయిపోతుందో దాంతో వాటర్ వస్తుంది. అదే పంచభూతాలు. ఈ పంచభూతాలు అన్నది అందులోనే ఉన్నాయి, ఆకాశంలోనే ఉన్నది అని నువ్వు తెలుసుకో. వాటర్ ఈజ్ విత్ అగ్ని. అంటే అగ్ని ఎప్పుడైతే ఆకాశంలో అగ్నిగా నువ్వు చూసినావు అప్పుడు తప్పక నీకు వర్షం ఏర్పడుతుంది. అవే పంచభూతాలు అని నువ్వు తెలుసుకో. ఏంటి ఇవి ఎలాగ ఉన్నాయి? ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇట్ ఈజ్ ఫ్రమ్ పరమాత్మ ఓన్లీ. ఇట్ ఈజ్ ఫ్రమ్ పరమాత్మ. ఆ పరమాత్ముడు ఎక్కడ ఆకాశంలో ఎలాగ మేఘాలు వస్తున్నాయి, ఆ మేఘాలతో వస్తూ అగ్ని ఏర్పడుతుంది, ఆ అగ్ని ద్వారా వర్షం ఏర్పడుతుంది. ఇవంతా ఎలా వస్తున్నాయి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే దెర్ మస్ట్ బి సమ్ పవర్. అది ఏర్పడడానికి కారణం ఎవరు అంటే ఆ భగవంతుడే. ఆ భగవంతుడి వల్లనే ఈ ఆకాశం ఏర్పడుతుంది. స్కై ఈజ్ విత్ ది భగవాన్ ఓన్లీ. సో వితౌట్ స్కై దెర్ ఇస్ నో క్వశ్చన్ ఫాల్ ఏ వాటర్. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అగ్ని. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎయిర్. ఇవి లేకపోయినట్టయితే నథింగ్ విల్ హ్యాపెన్. సో దెర్ ఈజ్ నో ప్రకృతి అనేసి నువ్వు తెలుసుకో. అయితే ఈ ఎయిరు, వాటరు, అగ్ని, ఎర్త్ ఇవన్నీ ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ ఒకదానికొకటి తిరుగుతూ దీని తాలూకా క్లైమేట్ చేంజ్ అవుతూ
మనిషి జీవనికి చాలా ఆధారభూతంగా ఉన్నది. ఇది దేనివల్ల అవుతుంది అంటే ఇది భగవంతుని శక్తితో ఏర్పడుతుంది. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నాడు, భూమిని చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. దీంతో గ్రహాలు ఏర్పడుతున్నాయి. ఈ గ్రహాలన్నీ ఒకదానికొకటి అలాగా వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి. ఎలా చేస్తున్నాయి అంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. అదే భగవంతుడి తాలూకా శక్తి అనేసి నువ్వు తెలుసుకో. అది ఎప్పుడైతే ఎవరైతే ఆ శక్తిని తెలుసుకుంటారో, ఎవరైతే దాన్ని చూసుకుంటారో, ఎవరైతే అన్ని ప్రాణుల్లోనూ భగవంతుడు ఉన్నాడు, ఈ ఆకాశం ఎలా అయితే ఉందో అలాగే అన్ని జీవరాశులు, కొన్ని కోట్ల జీవరాశులు ఇందులో ఉన్నాయి. ఈ జీవరాశులు అన్నిన్ను ఆ భగవంతుని శక్తితోనే ఇది ఏర్పడుతుంది. అంటే ఆ భగవంతుని శక్తి ద్వారానే ఈ సకల జీవరాశులు కూడాను ఉన్నాయి అని నువ్వు కంపల్సరీ నువ్వు తెలుసుకోవాలి. ఇన్ కేస్ అది తెలుసుకున్నట్టయితేనే నువ్వు జ్ఞానవంతుడు అవ్వగలవు. అప్పుడు నీకు ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఆటోమేటిక్గా నువ్వు భగవంతుని తాలూకా రూపం, భగవంతుని తాలూకా శక్తి, ఇవి ఆయన తాలూకా ప్రకృతి, ఆయన తాలూకా తత్వం, ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటున్నావో నీలో భక్తి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ భక్తి ద్వారా భగవంతుని నువ్వు జ్ఞానించుకున్నట్టయితే నువ్వు మహా ఆనందాన్ని పొందగలవు. దట్ ఈస్ ది మెయిన్ థింగ్. అది ఈ శ్లోకంలో చక్కగా మనకు అందించారనమాట. ఏంటంటున్నాడు? యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి. చూడండి, పశ్యాం న ప్రణశ్యామి నచమే న ప్రణశ్యతి. ప్రణశ్యతి అంటే చూడడం. నువ్వు ఎలా చూస్తున్నావు? ప్రణశ్యతి అంటే నువ్వు ఆ భగవంతుల్లో లీనమవ్వడానికి, ఆ భగవంతుని చూస్తావు. ఎలా చూస్తున్నావు అంటే ఈ విధంగా నువ్వు భావించుకున్నట్టయితే నువ్వు తప్పక భగవంతుని నువ్వు చూడగలవు. సకల ప్రాణుల యందును సకల ప్రాణుల యందును ఆత్మరూపములోనున్న నన్ను అంటే ఎవరు? భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఆ శ్రీకృష్ణుడు, ఆ వాసుదేవుడు. ఎవరైతే అలాంటి పురుషునకు ప్రాణాలన్నింటినీ నా యందు అంతర్గతముగా ఏవైతే ప్రాణులు ఉన్నాయి ఇవన్నీ నాలో అంతర్గతం, అందులో కలుస్తున్నాయి. ఆ ప్రాణులన్నిన్నూ చాచుట పుట్టుట ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే తనలో అంతర్గతం అవుతున్నాయి. తనే మళ్ళీ క్రియేషన్ చేస్తున్నాడు. ఇదంతా నీ కర్మానుసారం. అంతకుముందు మనం కర్మయోగం, కర్మ సన్యాస యోగం ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఇవన్నీ మనకి అర్థం అవుతాయి అన్నమాట. ఇవి అర్థం అయినట్టయితే మన జ్ఞానాన్ని పెంచుకుంటాం. సాయిరామ్. ఇదే శ్లోకాన్ని మీరు ఒకసారి అది చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలరని నేను భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సాయం తప్పులుంటే క్షమించండి.